దయచేసి ఎవరు కూడా డిస్టర్బ్ చేయొద్దు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక 3వ అధ్యాయము 4వ వచన భాగాన్ని చదువుకుందాం. ఎవరైనా మీరు స్పష్టంగా చక్కగా చదవగలిగిన వాళ్ళు చదవండి. తిమోతికి రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 4వ వచనం. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు. గమనించండి ఈ మాట. అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి రాశారు. అపోస్తలుడైనటువంటి పౌలు గారు తిమోతికి రాస్తూ అంత్య దినాలను గూర్చి, ఆ అంత్య దినాలలో ప్రజలలో జరుగుతున్న లేదా మనుషులలో జరుగుతున్న మార్పులను గూర్చి పౌలు గారు తిమోతికి పత్రిక రాస్తూ అనేక విషయాలు చెప్పాడు. అంత్య దినాలు అపాయకరమైన కాలం వస్తుందని, దానికి రీజన్ ఏంటంటే మనుషులు ఎలా మారిపోతారని, మనుషుల్లో ఉండే కొన్ని లక్షణాలను జ్ఞాపకం చేస్తూ ప్రత్యేకంగా ఇప్పుడు మనం చదువుకున్న మాటలో ఒక అనుభవాన్ని పౌలు గారు జ్ఞాపకం చేశాడు. ఏంటి ఆ అనుభవం అంటే నేను చెప్తాను, ఆగండి కాస్త. తెలిసిన జ్ఞానం ఉన్న వాళ్ళైతే చదివేస్తారు. ఏంటి అనుభవం అంటే, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. చూడండి, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు. ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలం వచ్చింది, అది వాస్తవం. చాలా మంది ఈ లోకంలో ఒక సామెత ఉంది, నిమ్మకు నీరెత్తినట్లుగా ఉన్నారే అంటారు. అంటే ఏం జరుగుతున్నప్పటికి కూడా, పరిస్థితులు ఎలా మారిపోతున్నప్పటికీ కూడా, నేను ఇలానే ఉంటా, నా బ్రతుకు ఇలాగే ఉంచుకుంటా అనేటువంటి దినాల్లో మనం ఉన్నాం. కానీ అలా ఉండడానికి సరి అయిన సమయం ఇది కాదని అపోస్తలుడైన పౌలు 2000 సంవత్సరాలకు పూర్వమే తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాశాడు. ఇవి అంత్య దినాలు తిమోతి, అపాయకరమైన కాలం వస్తుంది. ఎవడెవడో వాడి ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. పైగా దేవుని కంటే సుఖాన్ని ప్రేమించే మనుషులు ఎక్కువైపోతారు. వారికి నువ్వు విముఖుడవై ఉండు, జాగ్రత్తగా ఉన్నారు. దేవునికి స్తోత్రం. వారికి నీవు విముఖుడవై ఉండకము అంటాడు. అంటే వారికి నీవు వారిలో కలిసిపోకు, వారిలో సముడవుగా ఉండకు అని ఒక హెచ్చరిక తిమోతికి పౌలు గారు ఈ పత్రిక ద్వారా తెలియచేస్తా ఉన్నారు. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘానికి రాగానే, మందిరానికి రాగానే, ఆరాధనకు రాగానే ఇప్పుడు నేను ఒక 3 విషయాలు చెప్తా. ఈ వాక్యం అయిపోబోయేసరికి ఎప్పుడు మీరు కోరుకునే విషయాలు ఏంటంటే, ఆ విషయాలు: నేను వర్ధిల్లాలి, నా ధనాగారం అంతా నిండిపోవాలి, నేను ఎక్కడ పీకబడ్డానంటే డైరెక్ట్ గా పరలోకానికి వెళ్ళిపోవాలి. ఈ 3 విషయాలు ఎంతమందికి కావాలి చెప్పండి? ఎవరికుందా? నాకు కావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను వర్ధిల్లాలని ఆశపడతా ఉన్నా. అలాగే నేను ఏదైతే కలిగి ఉన్నానో, నా బ్రతుకు దినాల్లో నేను సమృద్ధి అనుభవించాలని ఆశ కలుగున్నా. అలాగే నేను చనిపోయిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళాలనే ఆశను కూడా కలిగి ఉన్నాను. అంటే సహజంగా నేను సంఘాలకు వస్తున్న వాళ్ళు ఏం కోరుకుంటున్నారంటే, నేను వెళ్ళి కూర్చోగానే సిస్టర్ ప్రైజ్ లార్డ్, వందనాలండి, బాగున్నారా, చక్కగా మంచి చీర కట్టుకొచ్చారు, మీరు చక్కగా ముందు వచ్చారు, మంచి పాట పాడారండి, ఎక్సలెంట్ గా ఉంది, మంచి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఈ మాట చెప్పగానే
అమ్మో నాకెంత గౌరవించాడు మాస్టర్ గారు అని ఉబ్బిపోయి అది తెచ్చిన 100 రూపాయలు ఇంటి దగ్గర బయలుదేరేటప్పుడు అనుకుంటారు, మధ్యలో ఎక్కడ చిల్లర కొట్టుంటే మార్చి 2 50 తీసుకెళ్ళి ఒక 50 వేద్దాం అనుకుని ఆ చిల్లర కొట్టు కనపడక డైరెక్ట్ గా వచ్చేసి మాస్టర్ గారు నన్నే పోగిడాడని ఆ 100 రూపాయలు కానికేస్తాను. అర్థమైందా? సో అందుకోసం నేను వాక్యం చెప్పండి. ఈరోజు దేవుడు ఆయన ఎప్పుడూ ప్రేమించేవాడే, ఆయన ఎప్పుడు నేను వర్ధన చేసేవాడే, ఆయన ఎప్పుడు నీకున్న సమృద్ధిని దీవించేవాడే, ఆయన ఎప్పుడు కూడా నేను రక్షించుకుంది ఎందుకంటే పరలోకానికి ఆహ్వానించడానికే. కానీ ఆయన రక్షించుకున్న తరువాత ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నిన్ను చేసుకున్న తరువాత నీవు ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా, ఇంకా దేనినైనా ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? ఈ రోజున దేవుని వాక్యములో అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తూ ఏమన్నాడంటే, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించు వారి మధ్య నీవు నివాసం చేస్తున్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ప్రశ్న ఏంటంటే దేవుడు నిన్ను దీవించాలన్నా, దేవుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచాలన్నా కూడా నీవు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అయితే నీకు నీవు వేసుకోవాల్సిన ప్రశ్న ఏమనగా, నీవు దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా, దేవుని కంటే సుఖానుభవాన్ని ఎక్కువగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? ఒక్కసారి నీకు నీవు ప్రశ్న వేసుకున్నప్పుడు ఆ వర్ధిల్లడం, ఆ దీవించబడడం, ఆ పరలోకానికి వెళ్ళడం అన్ని కూడా నీ చేతిలోనే ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమనుకుంటామంటే, దేవుడు నన్ను దీవించట్లేదు, దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, నేను పరలోకానికి వెళ్తానో లేదో అని ఇలా రకరకాలైన ఆలోచనలు మనలో ప్రతిదినం కూడా ఆ పైకి వస్తా ఉంటే మన జీవితాల్లో, నేను అంటాను ఒక్కసారి రక్షించుకున్న తర్వాత ఆయన ఎప్పుడు కూడా తన చేతులను చాచి ఆయన తన పరలోక పట్టణములో ఆయనతో కూడా వాసం ఉండడానికి నిన్ను పిలుస్తానే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అలాగే తన కుమారుడిగా లేదా తన కుమార్తెగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నప్పుడు ఆ జీవించిన జీవితంలో నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆయన కోరుకుంటా ఉన్నాడు. అయితే నీవు ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, కుమార్తెగా రక్షణ పొంది సంఘములో చేర్చబడి ఒక క్రైస్తవుడిగా, ఒక క్రైస్తవురాలిగా నీ జీవితాన్ని ప్రారంభించిన తర్వాత నీవు ఆయనను ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా, లోకాన్ని ప్రేమించే వ్యక్తిగా ఉన్నావా? లోకములో సుఖం ఉంది, లోకములో సౌఖ్యం ఉంది, లోకములో ఆకర్షణ ఉంది, లోకములో విలాసాలు ఉన్నాయి. అయితే యాజ్ ఎ క్రిస్టియన్ గా నీవు లోకానికి బానిసగా ఉన్నావా, క్రీస్తుకు బానిసగా ఉన్నావా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసయ్య గారు ఒక పాట రాశాడు, బానిస అనే మాటకి జ్ఞాపకం వచ్చింది. ఆ పాట ఏంటది? నీ బానిస అనే నా ప్రార్థనలన్నీ ఆలకించినాను, నా స్తుతి హోమములన్నీ అర్పింతును. నా ప్రార్థనలన్నీ ఆలకించినాను, నా స్తుతి హోమములన్నీ అర్పింతును. నీ శిలువ త్యాగమే నన్ను రక్షించెను, నీ బానిసనై ఉండును బ్రతుకు దినములన్నీయు. నీ శిలువ త్యాగమే నన్ను రక్షించెను, నీ బానిసనై ఉండును బ్రతుకు దినములన్నీయు. నా ప్రార్థనలన్నీ ఆలకించినావు, నా స్తుతి హోమములన్నీ నీకే అర్పింతును. హల్లెలూయా. క్రైస్తవుడు ఎప్పుడు కూడా ఎవరికి బానిస అయి ఉండాలంటే దేవునికే బానిస అయి ఉండాలి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవునికే బానిసగా ఉండాలి. అంతేగాని చాలా మంది ఏంటి బ్రదర్ దేవుని సన్నిధికి రావట్లేదు, మందిరానికి రావట్లేదంటే ఆయన నాకు చెప్పడు, వస్తాలే పాస్టర్ గారు వచ్చేవారు. ఇంకోసారి చెబుతాడు, ఏంటి రావట్లేదంటే నేను మద్యానికి బానిసనయ్యానండి, నేను లోకానికి బానిసనయ్యానండి, అందుకు రాలేకపోతున్నా.
నిన్ను ఆయన రక్షించుకుంది దేనికంటే ఆయనకు దాసునిగా, ఆయనకు బానిసగా, ఆయనను ప్రేమించే ప్రేమికుడిగా ఉండడానికి ఆయన నిన్ను ఏర్పరుచుకుంటే, ఆయన నిన్ను పిలుచుకుంటే, ఆయన నిన్ను రక్షించుకుంటే నీవేం చేస్తున్నావో తెలుసా? ఆయన కంటే అధికముగా, ఆయన కంటే ఎక్కువగా. ఒక సత్యాన్ని గమనించండి, విశ్వాసులుగా మనం ఉన్నాం. మన జీవితాల్లో మనం ఆయన్ని ప్రేమించాలి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని కంటే ఒక్క సింగిల్ 0.5 ఎక్కువ దేనైతే ప్రేమిస్తామో అది మనకు దక్కకుండా పోతుంది. అర్థమైందా? ఇప్పుడు భర్త ఏడల భార్యకి ప్రేమ ఉండొచ్చు, పాస్టర్ గారు. భార్య ఏడల భర్తకి ప్రేమ ఉండొచ్చు, ఒకరి ఏడల ఒకరికి ప్రేమ, బిడ్డల ఏడల తల్లిదండ్రులకు ప్రేమ, ఇలా ఒకరి ఏడల ఒకరికి అమితమైన ప్రేమలు ఉండొచ్చు. కానీ నేను అంటాను, వారందరికంటే ఒక విశ్వాసికి ప్రేమ ఉండాల్సింది ఎవరి మీద అంటే దేవుని మీద. దేవునికి స్తోత్రం. ఎందుకు దేవుని మీద ప్రేమ ఉండాలి? ఎందుకు నేను నా కుటుంబాన్ని యేసయ్య దగ్గరకు ఒకడు వచ్చాడు హడావుడిగా, నువ్వు బోధకుడివి కదా, అద్భుతాలు చేస్తా ఉన్నావు కదా, నేను చూస్తుంటే నాకు చాలా నా ఒళ్ళంతా పులకించిపోతా ఉంది, నేను కూడా నీతో వస్తాను అని అడిగాడు యేసయ్య. అప్పుడు యేసయ్య అన్నాడు, నువ్వు వెళ్ళి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. అప్పుడు అన్నాడు, నేను ఇంటికి వెళ్ళి కొద్దిగా అన్ని చక్క పెట్టుకుని వస్తాను అన్నాడు. నా నిమిత్తం తల్లినైనను, తండ్రినైనను, భార్యనైనను, ఇంటినైనను సమస్తాన్ని విడిచి నన్ను వెంబడించిన వాడే నా రాజ్యానికి పాత్రుడు. అంతేగాని నా నిమిత్తం ఐ హావ్ సంథింగ్, ఐ వాంట్ టు ప్రిపేర్ సంథింగ్ అనుకుని సమయాన్ని నువ్వు కొద్దిగా తీసుకునే పనిలో ఉంటే నా రాజ్యానికి నీవు పాత్రుడము కావు. నీవు నన్ను వెంబడించే ఆ వ్యక్తులలో అర్హమైన వాడము కూడా కావు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు అక్కడ చెప్పారు. కనుక మన జీవితాల్లో మనం ఎలాంటి వారముగా ఉండాలి అంటే, ఈ లోకములో ఎవరి మీద ఎంత అమితమైన ప్రేమ ఉన్నా ఆ ప్రేమలన్నిటికంటే అధికమైన ప్రేమ యేసయ్య మీద మనం కలిగి ఉండాలి. దానికి మరొక కారణం ఏంటంటే, ఈ లోకములో మనం ఈ లోకానికి రాగానే మనకి ఏర్పడే బంధం ఏంటి చెప్పండి? ఈ లోకానికి రాగానే మనకు ఏర్పడే బంధం ఏంటి చెప్పండి? ఈ లోకంలో ఏర్పడే బంధం ఏంటి? ఒక వ్యక్తి భూమి మీదకి రాగానే అంటే తల్లి, తండ్రి. ఆ మనిషి పెరుగుతాడు, పెరిగిన తర్వాత పెద్ద అవుతాడు, పెద్ద అయిన తర్వాత భార్య, మరలా బిడ్డలు, మరలా కుటుంబం, ఇలా అనేక బంధాలు వస్తాయి. ఇప్పుడు ఆ పుట్టినోడు మనిషిగా పెద్ద అయ్యాడు, పెద్ద అయినోడికి పెళ్ళయింది, పెళ్ళైనోడికి భార్య వచ్చింది, భార్య వచ్చినోడికి 10 మంది పిల్లలు పుట్టారు. ఈలోపు ఆ 10 మంది పిల్లలకి పెళ్లి చేయడం మొదలు పెట్టాడు. అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి, ఇంటికి వెళ్ళిపోయాడు. చివరికి కట్టుకున్న భర్త, కట్టుకున్న భార్య ఇద్దరు ఒకేసారి పోతారా? వారు ఒకరి ముందు ఒకరు వెనకపోయారు. ఇప్పుడు ఎవరు ఉంటాడంటే, ఆనాడు తల్లి గర్భంలో ఒంటరిగా ఏ వ్యక్తి అయితే పుట్టాడో ఆ వ్యక్తే ఉంటాడు. అయితే నేను అంటాను, ఈ పుట్టిన తర్వాత పోయేలోపు యేసయ్య నమ్ముకుంటే వీడు పోయిన తర్వాత యేసయ్య వాడికి తోడుగా ఉంటాడు. అక్కడ దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఉన్న బంధాలు, బాంధవ్యాలు అన్ని కూడా వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. యేసయ్య నమ్ముకున్నాక ఆయనతో మనకి ఏర్పడినటువంటి బంధం అది శాశ్వతమైన బంధం. దేవునికి స్తోత్రం. కనుకనే ఈ లోకంలో ఎవరి మీద ఎంత అమితమైన ప్రేమ ఉన్నా, ఈ లోకంలో ఎవరి కొరకు ఎలా మనం జీవించినా, ఒక క్రైస్తవుడిగా, ఒక విశ్వాసిగా నీవు ఎల్లప్పుడూ నీవు యేసును ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మనం కూడా ప్రేమిస్తాం, పాటల ద్వారా ప్రేమిస్తాం. శంకర్లు చక్కగా పాడతారు, నిన్నే ప్రేమింతును, నిన్నే సేవింతును, నిన్నే ఎవరంటే ప్రేమించేది? యేసయ్యని. అంటే పాటలో యేసయ్యని ప్రేమిస్తున్నాం, వాక్యములో యేసయ్యని ప్రేమిస్తున్నాను అంటున్నాం. ఆ ప్రేమలో నిజాయితీ ఉండాలి. ఎందుకంటే యేసయ్య పైన చోట్ల. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో ఈ ఇంటర్నెట్ ప్రపంచం ఎక్కువైపోయిన తర్వాత ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు ప్రేమ విషయాల్లో. ఇక్కడ ఒక అమ్మాయితో ప్రేమలో ఉంటాడు ఒకడు, కానీ వాడి హృదయంలో ఇంకొక అమ్మాయి ఉంటుంది మరొక కాలనీలో. ఈ ప్రేమ ఎలా ఉంటుంది? డూప్లికేట్ ప్రేమ. పాప ఈ అమ్మాయికి తెలియదు, నీ కోసమే వచ్చా, పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్నా అంటాడు. లేదు, పక్క గల్లీలోనే ఇప్పుడు దాకా ఒక అమ్మాయితో ఉండొస్తాడు. ఏం చదువుతున్నాడు? ఉదయం నుంచి నీ కోసమే ఉన్నానన్నాడు. ఈ అమ్మాయి ఉబ్బిపోతుంది, ఇక నువ్వు తప్ప నాకు ఎవరు లేరు, నువ్వే నా సర్వం అంటది.
అని అంటుండగానే వీడి హృదయంలో ఏముంది? ఆ పక్క గల్లీలో ఉన్న మరొక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి అయితే తెలియదు కానీ ఆయనకి అన్నీ తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎక్కడ చూస్తున్నాడు? నీ పెదాల చోట్ల, నీ కళ్ళ చోట్ల, నీ ముఖ కవలికల చోట్ల, నీ పై రూపాన్ని చోట్ల ఆయన నీ హృదయపు అంతరంగాన్ని చూస్తున్నాడు. నిన్నే ప్రేమింతును, నిన్నే ప్రేమింతును అంటూ మనం ఎక్కడ ఇంకొకరు ఎవరు ప్రేమిస్తున్నాం అనుకో, పిచ్చోడా ఈ ప్రేమ నాది కాదని నాకు ఎప్పుడో తెలుసు అంటాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎలా ఉండాలి విశ్వాసి? దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించుచున్న వారి మధ్యలో ఉన్నావు తిమోతి. బీ కేర్ఫుల్. ఎందుకంటే లోకం ఎప్పుడు కూడా ఒక విశ్వాసిని లోకంలోకి లాగడానికి ప్రయత్నం చేస్తుంది. చెడిపోయిన వాడు ఎప్పుడైనా కూడా ఒక మంచి వాడిని చెడగొట్టడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక లోకము పాపము మయమై ఉంది, లోకము స్వార్థముతో నిండిపోయింది, లోకము వ్యసనాలతో నిండిపోయింది. అది రాశాడు. అనేకమైన కార్యాలు ఎంత దినాలలో అపాయకరమైన కాలం రాగా మనుషులు ఎలా మారుతారో రాశాడు. వారితో నీవు విముఖుడవై ఉండకు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పునరుద్ధాన దినాన దేవుని సేవకుడిగా జ్ఞాపకం చేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, చూడండి, విశ్వాసులు లేదా నేటి దినాలలో ఉన్న మనుషులు ఎలాంటి జీవన విధానాన్ని కలిగి ఉన్నారు, దేవుని కంటే దేనిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని మనం ఆలోచిస్తే ఒకసారి లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనంలో రాయబడినటువంటి ఒక మాట చదువుకుందాం. లూకా సువార్త 8వ అధ్యాయం 14వ వచనం. ముండ్ల పొదలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా అమ్మా విని కాలము గడిచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధన భోగముల చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపని వారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు విత్తువాని ఉపమానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నటువంటి సందర్భం ఇది. ఆ సందర్భంలో ఆయన అంటా ఉన్నాడు, ముండ్ల పొదలో పడిన కొన్ని విత్తనాలు అని చెప్పారు. ఆ ముండ్ల పొదలో పడిన విత్తనాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ అంటున్నారు, ముండ్ల పొదలో పడిన విత్తనం ఎదగదు. కారణం ఏంటి అంటే ఆ ముండ్ల పొదలు దాన్ని అణిచివేస్తాయి. అది నాటుకుంది, వేరు లోపలికి వెళ్తుంది, ఎదగాలని ప్రయత్నం చేస్తుంది, కానీ ముండ్ల పొదలు అణిచివేయగా అది అణిచివేయబడుతుంది. ఇట్స్ నాట్ గ్రోయింగ్ ఫుల్లీ, అది పూర్తిగా ఎదగలేని స్థితిలో ఉంది. కారణం ఏంటో తెలుసా? అది ముళ్ళ పొద. ఆ ముళ్ళ పొద ఇక్కడ దేవుడు దేనికి చూపిస్తున్నారు అంటే, ప్రియమైన దేవుడు బిడ్డలారా, జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను అణిచివేయబడి. హల్లెలూయా. దేవుని నమ్ముకుంటున్నారు, దేవుని బిడ్డలుగా ఉంటున్నారు, మందిరానికి వస్తున్నారు, వాక్యం బోధించబడుతుంటే వాక్యాన్ని వింటున్నారు, కానీ ఆ వాక్యాన్ని బట్టి లేదా ఆ వాక్యానుసారంగా వారు ఎదుగుతున్నారా, వారు నడవగలుగుతున్నారా, లేదా వారి జీవితాలను ఆ వాక్యానుసారంగా వారు కట్టుకోగలుగుతున్నారా అని మనం ఆలోచిస్తే కట్టుకోలేకపోతున్నారు. బికాస్ ఆఫ్ ఎందుకు వారు కట్టుకోలేకపోతున్నారు అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాశాడు చక్కగా, ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగముల చేతను. అంటే లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తున్న వాక్యానికంటే, ధనాన్ని ప్రేమిస్తున్న వాక్యానికంటే, ఎప్పుడైతే నాకు చెప్పానో యేసు కంటే, నేను రక్షించిన యేసు కంటే ఈ లోకములో నువ్వు దేనినైతే అధికంగా ప్రేమిస్తావో దేవుని ప్రేమను నీవు పొందుకోలేవు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున పేరుకు క్రైస్తవులుగా ఉన్నాం, కానీ మన మనసంతా మనం ప్రేమించేదంతా దేన్ని ప్రేమిస్తున్నామంటే ఫైనాన్స్ ని ప్రేమిస్తా ఉన్నాం, డబ్బును ప్రేమిస్తా ఉన్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ధనభోగము చేతను. నేనంటాను నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈ లోకములో ధనాన్ని ప్రేమించొద్దు, ఈ లోకములో ధనాన్ని కూర్చుకోవద్దు. ఎందుకంటే అది లోకములో చిమ్మటి కొట్టివేయబడుతుంది. ఇదిగో మీ ధనాన్ని పరలోకములో కూర్చుకోండి అని దేవుడు తన వాక్యము ద్వారా మనకు జ్ఞాపకం చేశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. కనుక గమనించండి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో జ్ఞాపకం చేస్తా ఉన్నాను, దేవుని పిల్లలుగానే ఉంటున్నారు, విన్నట్టుగానే ఉంటున్నారు, కానీ ఆ వాక్యానుసారంగా నడవలేక పోవడానికి గల కారణం
ఆ వాక్యానికంటే, వస్తున్న దేవుని కంటే నీ మనసు ఎక్కడుంది? ధనం మీద ఉంది, సంపాదన మీద ఉంది, లోక సంబంధమైనది ధనం. ఆ ధనం మీద నీ మనసు ఉంటుంది కనుక నువ్వు పరిపూర్ణంగా ప్రభుని ప్రేమించలేకపోతున్నావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చూడండి, బైబిల్లో మీకు కొందరిని జ్ఞాపకం చేస్తాను, రెఫరెన్స్ చదివించకుండా. అననీయ సప్పేరాలను జ్ఞాపకం చేస్తా, అలాగే యూదాని జ్ఞాపకం చేస్తా. అననీయ సప్పేరాలు ఎవరు అంటే ఆదిమ సంఘములో విశ్వాసులైన దంపతులు. ఆ యూదా, ఇస్కరియోతు యూదా ఎవరంటే యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒక్కడు. వాళ్ళందరూ ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే ఆయనేమో యేసయ్యతో పాటే ఉన్నాడు. ఎవరైనా? ఇస్కరియోతు యూదా. అననీయ సప్పేరాలు ఎక్కడున్నారు? మీలాగే సంఘములో ఉన్నారు. ఇప్పుడు యూదా దేవుని చేత ఎన్నుకొనబడి నిరంతరం దేవునితోనే ఉన్నాడు. కానీ యూదా మనస్సంతా, యూదా ఆలోచనంతా, యూదా తలంపునంతా ఎవరి మీద ఉన్నాయో ఆలోచిస్తే యేసయ్య మీద లేవు. యేసయ్యను నమ్ముకుంటే వచ్చే ధనం మీద ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమైనా ఎదిగాడా? ఏమైనా డెవలప్ అయ్యాడా? యూదాని గురించి ఎవరైనా మాట్లాడుకుంటున్నాడా? ఎవరు మాట్లాడుకుంటున్నాడు? యేసయ్య నమ్ముకున్న యూదా. యేసయ్య నమ్ముకున్న తర్వాత పాపం పరిపక్వమై పశ్చాత్తాపడి ఉరి వేసుకున్న యూదా అని మాట్లాడుకుంటున్నారే తప్ప ఆ యూదాని గురించి మంచి విషయాలు ఏమి కూడా మాట్లాడుకుంటున్నా. సంఘములో సభ్యులే అననీయ సప్పేరా, కానీ సంఘములో బోధించబడుతున్న వాక్యం చేత ప్రేరేపించబడ్డారు. కానీ ఆ వాక్యం చేత ప్రేరేపించబడిన ప్రేరేపణ విషయంలో ఏ మాత్రము వారి మనసు నిలబడలేదు. వారి మనసు ఎటు వెళ్ళిపోయింది? ధనం మీదకి వెళ్ళిపోయింది. అమ్మిన పొలంలో వచ్చిన ధనం మీదకి వెళ్ళిపోయి వాక్యానికన్నా, దేవుని సేవకుల కన్నా, వారి మాట కన్నా ఆ ధనం మీద వారి మనసు ఉండడాన్ని బట్టి అననీయ సప్పేరాలు ఏమైపోయారు చెప్పండి? దే ఆర్ నాట్ గ్రోయింగ్. ఇక్కడ రాశాడు, విత్తనాన్ని గురించి మాట్లాడుతూ వారు అణిచివేయబడుతున్నారు. ధన భోగముల చేతను, ఐహిక విచారముల చేతను వారు అణిచివేయబడుతున్నారు. ఈ లోకములో యేసు క్రీస్తు పిల్లలుగా ఉంటూ కూడా ఈ లోక సంబంధమైన ఐహిక విచారముల చేత, ధన భోగముల చేత ప్రేరేపించబడుతూ ఆశ చేత పురికొల్పబడుతూ, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కంటే దానిని అమితముగా ప్రేమించడం ద్వారా అనేకమైన అపాయాలను మనము శ్రమించవలసినటువంటి పరిస్థితులు వస్తా ఉన్నాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను త్వరగా ముగిస్తాను, గమనించండి. ఒకటి, దేవుని పిల్లలు ఎలా ఉండకూడదు అంటే మనసు ఎలా ఉందంటే దేవుడిని ప్రేమించాల్సిన మనసు దేని ప్రేమిస్తుంది? ధనాన్ని ప్రేమిస్తా ఉంది. సో అది విశ్వాసికి తగినటువంటి అనుభవము కాదు. రెండవదిగా మనం గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 6వ వచనం. సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియో చచ్చినదయుండును. దేవునికి స్తోత్రం. సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియో చచ్చినదయుండును. హల్లెలూయా. ఇప్పుడు వాస్తవానికి మనం కొద్దిగా ఆత్మ సంబంధంగా లోపలికి వెళ్దాం. హల్లెలూయా. ఆత్మ సంబంధంగా ఆలోచిస్తే మనం అందరం కూడా ఎవరమంటే చాలా విషయాలు చెప్పాలి. ఎవరైనా ఇప్పుడు చదివిన వాక్యాన్ని బట్టి నేను ఎప్పుడైనా క్వశ్చన్ అడుగుతాను, మీరు దానికి సమాధానం చెప్పలేకపోతా ఉన్నారు. డేవిడా, ఏంటది? ఏం చదివామరా? సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదయుండును. ఏం చెప్పండి? ఇప్పుడు మనం ఏమై ఉన్నాం? దేవుని చెప్పేదే తక్కని చెప్పాలా, లేకపోతే రోడ్డు మీద వేసుకోవాలా? చెప్పండి. అంటే సగం చెప్పి మింగితే కుదరదు, అది అంటాం. చెప్పండి, మనం ఏమై ఉన్నాం? దేవుని పిల్లలమై ఉన్నాము. ఇంకా చదువుకున్న వాక్యాన్ని బట్టి మనం ఏమై ఉన్నాం? సుఖభోగాలను అనుసరించేవాళ్ళు కాదు. అంతా చెప్తే ఉపయోగం ఉంది. మనం ఏమై ఉన్నామని అడిగాను. మనము బ్రతికిన వారమై ఉన్నాం. మనం ఏమై ఉన్నాము? వాక్యం అంతా స్పష్టంగా రిఫరెన్స్ చెప్పి చదివించి ఖాళీలు పూరించమంటే కూడా చేతగాని జీవితాలు మనకి. ఏం చేస్తాం? వాక్యం చదివాం, వాక్యాన్ని బేస్ చేసుకుని మనం ఏమై ఉన్నామంటే మనం బ్రతికిన వాళ్ళం అయ్యా. ఒక్క చదువు రాని పామరులు కూడా చెబుతారు, ఈ లోకంలో అపరాధాల చేత పాపాల చేత చస్తే క్రీస్తు మనల్ని బ్రతికించాడు కదయ్యా. మనం బ్రతికిన వారం. ఎవరు చెప్తారన్నమాట? చెప్పట్లా.
చేపలో గుడుకుంటున్నారు, గుడుగుడు ఏం గుడుకోవడం. అందుకే గత రాత్రి జ్ఞాపకం చేసి జ్ఞానం ఉండాలి, వాక్యపు జ్ఞానం ఉండాలి, అంతేగాని అజ్ఞానంగా బ్రతకూడదు. జీవితకాలం అంతా నేను అజ్ఞానం అనకూడదు. మీ జ్ఞానం కొదుకుంటే నన్ను అడుగు, నేను ఎత్తానన్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఏమై ఉన్నాం? యాజ్ ఎ క్రిస్టియన్స్ గా మనము బ్రతికిన వారమై ఉన్నాం. కానీ ఇక్కడ అంటున్నాడు, ఏమంటున్నాడు చదవండి, సుఖభోగముల యందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండి. మనము ఆల్రెడీ బ్రతికిన వారము. మనం ఏం ప్రేమించాలి? యేసయ్యను ప్రేమించాలి. ఇందాక లేఖనంలో యేసయ్యను ప్రేమించాల్సిన మన మనసు దేని మీద ఉంది? ధనం మీద ఉంది. ఇక్కడ యేసయ్యను ప్రేమించాల్సిన మన మనసు సుఖభోగముల యందు ప్రవర్తించుచున్నప్పుడంట మనము చచ్చిన వారితో సమానం. దేవునికి స్తోత్రం. అంటే మనం ఆత్మ సంబంధంగా బ్రతికించబడ్డాం, కానీ మన యొక్క బిహేవియర్ మనల్ని ఏం చేస్తుందంటే మరలా చంపేస్తుంది. ఆత్మ సంబంధమైన జీవమును అనుభవించనీయకుండా మరలా మృతతుల్యమైనటువంటి అనుభవాలకి ఒక విశ్వాస యొక్క జీవితాన్ని తీసుకుని వెళ్తుంది. ఎక్కడ ఆశీర్వాదం వస్తుంది చెప్పండి? యేసయ్య మీద ఉండాల్సిన మనసేమో ధనం మీద ఉంది, యేసయ్య మీద ఉండాల్సిన మనసేమో ఇక్కడ సుఖభోగముల మీద ఉంది. ఈ సుఖభోగముల మీద ఉన్నప్పుడు గాని, లేదా ధనభోగం మీద ఉన్నప్పుడు గాని నువ్వు యేసయ్యను ప్రేమించలేవు. ఆ ధనాన్ని ప్రేమిస్తావు, ఆ సుఖాన్ని ప్రేమిస్తావు. ఆ సుఖాన్ని ప్రేమించినప్పుడు, ఆ ధనాన్ని ప్రేమించినప్పుడు నువ్వు ఎలాంటి వ్యక్తివి అంటే పేరుకి బ్రతికిన వ్యక్తిగా ఉండొచ్చు, కానీ నువ్వు చచ్చిన వ్యక్తితోనే సమానం. అందుకే ప్రకటన గ్రంథంలో ఏమన్నాడు? జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే. ఏ స్థితిలో నుండి పడిపోయిన నీవు జ్ఞాపకము చేసుకుని నాలు మనసుకుంది ఆముడి క్రియలు చేయువరన్నా, ఆముడి క్రియలు చేయువరన్నా. జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే మృతుడవే. హల్లెలూయా. ప్రకటన గ్రంథంలో జీవించుచున్నావన్న పేరుంది, మృతుడు అంది సంఘ విశ్వాసతోనే. ఇక్కడ తిమోతికి చెప్తుంది కూడా, ఓ తిమోతి, నేటి సమాజం, క్రైస్తవ సమాజంలో బ్రతుకుతున్నాం. మనం ఎలా ఉండాలంటే ధన భోగాల మీద మన మనసు ఉండకూడదయ్యా, శరీర సుఖాల మీద మన మనసు ఉండకూడదు. మన మనస్సు, మన తలంపు, మన హృదయం అంతా ఏమై ఉండాలంటే యేసును ప్రేమించేదై ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. మూడోదిగా మరొక మాట బైబిల్లో చదువుకుందాం. తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వచనం. టైటస్ కు రాసిన పత్రిక, అదే తీతు అంటే 3వ అధ్యాయం 3వ వచనం. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులమును అవిధేయులమును మోసపోయిన వారమును నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వములను అసూయలందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకడు ద్వేషించుచు ఉంటిమి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక వ్యక్తి యొక్క పూర్వ జీవితాన్ని గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. వాక్యాన్ని వెనక ముందు చదవాలి, ఏది పడితే చెప్తే కుదరదు. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము అవిధేయులము మోసపోయిన వారము నానా విధములైన దురాశలకును భోగములకును దాసులమై ఉన్నవారము. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మన రక్షకుడైన దేవుని యొక్క దయను, మానవులైన ఆయనకున్న ప్రేమను ప్రత్యక్షమైనప్పుడు మనం రక్షించబడ్డాం. హల్లెలూయా. రక్షించబడ్డా కూడా మనసంతా ఎక్కడుంది అక్కాయ్? రక్షించబడ్డా కూడా మనసంతా ఎక్కడుంది? దురాశ, భోగాలు. దురాశ, భోగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీటి మీద మనసున్నప్పుడు దేవుడిని ప్రేమించలేని స్థితిలోనే మనం ఉంటాం. ఖచ్చితంగా ఈ వాక్యం ముగింపులో దేవుడు ఏం చేయగలడో చెప్తా.
ఆ దేవుడు చేసేది మనం అనుభవించలేకపోవడానికి కారణాలు ఏంటంటే ఆయనను ప్రేమించాల్సిన మనం దేని ప్రేమిస్తున్నాము? ధనం మీద ఉంది మన మనస్సు. రెండవదిగా దేని మీద ఉంది మన మనస్సు? సుఖభోగాలను ప్రేమిస్తా ఉంది మన మనస్సు. అలాగే దేని మీద ఉంది మన మనస్సు అంటే ఈ లోక సంబంధమైన దురాశల మీద, భోగాల మీద మన మనస్సు ఉండడాన్ని మనం గమనిస్తా ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తి నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ వ్యక్తి సంసోను అనబడినటువంటి వ్యక్తి. ఆ వ్యక్తిని మనం గమనించినట్లయితే దేవుని చేత, దేవుని వాగ్దానాన్ని బట్టి పుట్టినటువంటి వాడు సంసోను. దేవుని ఆత్మ పొందుకున్నవాడు సంసోను. దేవుడు తన ఆత్మ సంసోనుని ప్రేరేపింపగా సింహాన్ని సైతం చేర్చగలిగిన శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు సంసోను. కానీ ఎప్పుడైతే సుఖాన్ని ప్రేమించాడో, భోగాన్ని ప్రేమించాడో, లోకానికి దాసుడైపోయాడో, ఒక స్త్రీకి లోనుడైపోయాడో, వెంటనే తనకున్నటువంటి సమస్తమైనటువంటి ఆత్మాభిషేకాన్ని పోగొట్టుకున్న వాడిగా మనం గమనిస్తా ఉన్నాం. హల్లెలూయా. దేవుని వరానికి పుట్టినవాడు, దేవుని చేత నడిపించబడుతున్నవాడు, దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నవాడు ఆ దేవుడిని ప్రేమిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? మరొక రకంగా ఉంటుంది. కానీ సంసోను దేవుడిని ఒక్కడినే ప్రేమించాడా? అంటే ఎవరిని ప్రేమించాడు? ఇద్దరు ముగ్గురు ప్రేమించాడు. దేవునికి స్తోత్రం. ఎవరు ప్రేమించాడు? ఫస్ట్ ఒక ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. తేడా పడింది. వెళ్ళేసరికి ఆమె పెళ్లి అయిపోయింది. ఈలోపు అక్కడ పోయిన తర్వాత ఇంకొక ఆమె ప్రేమలో పడ్డాడు. ఆ మంచిది కానే కాదు అసలు. ఇప్పుడు ఆ ప్రేమలో పడిన తర్వాత ఆ ప్రేమకు దాసుడైపోయాడు. చివరికి తన బలములో ఉన్న రహస్యాన్ని ఆ స్త్రీకి చెప్పడం ద్వారా, ఆ స్త్రీకి చెప్పడానికి కూడా కారణం కూడా ఏంటంటే అనేక సార్లు అబద్ధం చెప్పాడు. ఆ బలం అక్కడ ఉంది, ఇక్కడ ఉందని చెప్పాడు. కానీ చివరికి అంది, నాకంటే నీకు ఇంకా ఎవరో ఎక్కువైన వారు ఉన్నారు, నన్ను నమ్మలేదు. అనేకమైన లాలన మాటల చేత సంసోన్ని ప్రలోభ పెట్టగా సంసోన్ చెప్పాడు, నా బలం నా జడలలో, నా జుట్టులో ఉందని చెప్పాడు. జుట్టంతా గురిగించేసింది, బలమంతా యేసయ్య చేత ఏర్పాటు చేయబడిన వాడు. కానీ ఎక్కడున్న మనసంతా దలీలా మీద ఉంది, ధనం మీద ఉంది, సుఖభోగాల మీద ఉంది, లోకముల దురాశల మీద. యేసయ్య నమ్ముకుంటున్నాం కానీ లోకంలో మన ఆశలు పోట్ల. అనేకమైన వాటి మీద ఆశలు పెట్టుకొని ఉంటున్నాం. అనేకమైన వాటి మీద పెట్టుకున్న ఆశల్లో జీవిస్తా ఉన్నాం. నేనేమంటానంటే ఈ లోకంలో మనం ఆశ పెట్టుకుంటే అది మన దాకా వస్తుందో రాదో, అసలు ఉంటుందో ఉండదో. కానీ యేసయ్య మీద నీ మనసు ఉంటే, యేసయ్య మీద నువ్వు యేసయ్యను ప్రేమించే వ్యక్తిగా నీవు ఉంటే యేసయ్య నీకు అన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుని యొక్క సేవకుడిగా, దేవుని యొక్క సన్నిధిలో నీకు వేస్తున్నటువంటి ప్రశ్న ఏమనగా, దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నీ జీవితంలో నీ మనస్సు లోకం మీద ఉందా, యేసయ్య మీద ఉందా? నీ మనస్సు లోకం మీద ఉంటే దేవుని వాక్యం మీకు జ్ఞాపకం చేస్తా ఉంది, లోకమును దాని ఆశయు గతించును. అనగా లోకములో మన ఆశ ఏంటి? ధనం మీద, సుఖం మీద, భోగం మీద, అనేకమైన లోక సంబంధమైన ఈవుల మీద మన మనస్సు ఉంటున్నప్పుడు దాని ద్వారా మనకు ఆత్మీయ పతనం వస్తుంది. రెండవది దేవుని ఆశీర్వాదం మన దాకా రావడం లేదు. కనుక ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఒక విశ్వాసిగా దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉండి, దేవుని ప్రేమించే వ్యక్తిగా ఉన్నప్పుడు దేవుడు ఏ విధమైన ఆశీర్వాదాలు అయితే ఇవ్వగలడు వాటిని నువ్వు పరిపూర్ణంగా అనుభవించాలి అంటే నీ మనసు అంతా కూడా ఎవరి మీద ఉండాలి? ఎవరి మీద ఉండాలి? పూర్ణ మనసుతో దేవునికి భాషగా చప్పట్లు మాట్లాడాలి. దేవునికో పాస్టర్ గారు కూర్చోండి. ఏం చేస్తున్నాం మనం? నోడుతూనేమో పూర్ణ మనసుతో ఆరాధించు. మగపిల్లలు కూడా అదే నా పూర్ణ బలంతో ఆరాధించడం అంటే. ఒకటి సపోర్ట్ కొడతాడు, ఇటు కొడుతుంటాడు. నేను చూసి ఏందని సైకి చేతి అప్పుడు ఇట్లా అంటుంటాడు, ఇటు అంటుంటారు. ఏందో అది పూర్ణ బలంతో దేవుని స్తుతించడం అదేనా? దేవునికి స్తోత్రం. ఒక్కొక్కళ్ళ ఆడవాళ్ళు పాటలు పాడుకుంటూ నేను కూర్చొని నేను నవ్వుకుంటా ఉంటా. ఎందుకంటే ఏం పాడు రామ పాడుదేమో మూతు తగిలిప్పుకుంటుంటారు. అది కరెక్ట్ కాదు. అది నేను సింగర్ రా, పాడగలిగేవాడు ఉంటాడు, పాడలేని ఉంటాడు. ఎవడు పాడినా అడిగలే ఎందుకు చూస్తాను, ఆపకుండా కొట్టరా అని. ఎట్ట పాడినా ఆపకుండా కొట్టమని చెప్తా ఉంటా. కాబట్టి ఆ సరిగా పాడినవాళ్ళు కొంతమంది పాడేవాళ్ళు అప్పుడు చూస్తుంటారు. ఎవడు పాట? ఎందుకంటే మనం అక్కడి నుంచే వచ్చాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
దేవుని సన్నిధిలో ఎవరిని తక్కువ చేసి మనం చూడండి. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కాబట్టి మన జీవితాల్లో మనము యేసయ్యను ప్రేమించేవారిగా ఉంటే, తిమోతితో పౌలు అన్నాడు, దేవుని కంటే సుఖానుభవాన్ని ప్రజలు ప్రేమిస్తున్నారు తిమోతి, బీ కేర్ఫుల్. ఇది మన మూల వాక్యం. దేవునికి స్తోత్రం. సో సమాజంలో పరిస్థితులను ఎప్పటివరకు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సమాజం ఎలా ఉందంటే ధనభోగం, సుఖభోగం, దురాశతో కూడిన భోగం. ఇలాంటి పరిస్థితులతో సమాజం నడుస్తూ ఉన్నప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో గుండా దేవుని పిల్లలు నడుస్తూ ఉన్నప్పుడు, నా ప్రియ సహోదరి సహోదరుడా, నీవు ఆ నడక నడుస్తూ నిన్ను ప్రేమించినప్పుడు వచ్చే బ్లెస్సింగ్స్ అన్ని నాకు కావాలంటే ఎలా వస్తాయి? వస్తాయి అంటారా? రావు. ఆయన్ని ప్రేమిస్తేనే వస్తాయి. ఆయన్ని ప్రేమిస్తే ఏమేమి వస్తాయో ఒక 2-3 విషయాలు మీకు జ్ఞాపకం చేసి ప్రార్థన చేస్తాను. చూడండి, యేసయ్యను ప్రేమించకుండా లోకాన్ని ప్రేమిస్తే లోకము దాని ఆశ గతించిపోదని ఆ రెఫరెన్స్ చదవకుండా మీకు చెప్పాను. పైగా శాపం వస్తుందంట. చూడండి, యేసయ్యని కాకుండా డబ్బుని, అమ్మాయిని, లోకాన్ని, సుఖాన్ని అన్నింటిని ప్రేమించే వాళ్ళకి శాపం వచ్చిందని బైబిల్లో రాసింది. చదివించమంటారు వద్దా? ఎందుకంటే కొంతమందికి శాపాలు అంటే కష్టంగా ఉంటాయి. వద్దండి పాస్టర్ గారు, శాపాల గురించి చెప్పకండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ అంటారు. చదవద్దండి పాస్టర్ గారు, నాకు భయంగా ఉందంటారు చాలా మంది. చూడండి, బైబిల్ ఆ మాట చదవండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 18వ అధ్యాయం చదవాలి త్వరగా. 22వ వచనం. 16:22 చివరి అధ్యాయం 22వ వచనం. ఎవడైనాను ప్రభువును ప్రేమింపకుంటే వాడు శపింపబడును గాక, ప్రభు వచ్చుచున్నాడు. బీ కేర్ఫుల్. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రభు వచ్చుచున్నాడనే మాట ఎందుకు పెట్టాడు? ఎప్పుడో నమ్ముకున్నాం, జాగ్రత్త. ఆయన్ను ప్రేమించాలి. ఆయనను ప్రేమించి, ఇప్పుడు చిన్న లాజిక్ చెప్తా. నువ్వెవరినైనా ఒక అమ్మాయిని ప్రేమించావు అనుకో, లేదా నువ్వెవరైనా ఒక అబ్బాయిని ఇప్పుడు చాలా హత్యలు జరుగుతుంది. ఎలాంటి హత్యలు అంటే ఘోరమైన హత్యలు. ఎవడో పేక్ కోసి చేతితో పట్టుకుని తీసుకెళ్తున్నాడు. ఎవడో ఇంకొకడు దుగ్గిరాల్లో నోట్లో బెళ్ళేసాడంట, నోరు మూసాడు, చచ్చిపోయిందంట. ఈ మరణాలన్నీ ఎందుకు జరుగుతాయి లోకంలో? ఈడు ఆమెను ప్రేమిస్తున్నాడు, ఆమె ఇంకొకటి ప్రేమిస్తుంది. అర్థమైందా? లేదా ఏమో ఈయన ప్రేమిస్తుంది, ఈడు ఇంకొక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. ఈ సావులన్నీ అయ్యే. మనం ఒక స్త్రీనో ఒక పురుషున్నో ప్రేమిస్తే వారు తిరిగి మనల్నే ప్రేమించాలని కోరుకుంటున్నాం. అవునా కదా? వాళ్ళు మనల్ని కాక వేరే వాళ్ళు ప్రేమిస్తుంటే మనం ఏం చేస్తున్నాం? చంపే సంగతి పక్కన పెడితే ముందు అవాయిడ్ చేస్తావా లేదా? ఐ డోంట్ లైక్ హిమ్, నేను అతన్ని ఇష్టపడను. ఎందుకంటే కొన్నాళ్ళు నాతో ప్రేమలో ఉన్నాడు, కానీ ఈ రోజు నన్ను విడిచి ఇంకొకరితో ప్రేమలో. అంటే సహజ సిద్ధమైన ఆలోచన నుంచి వాక్యాన్ని నేర్పిస్తా. గమనించండి, యేసే మనల్ని ప్రేమించి రక్షించాడుగా. యేసే మనల్ని ప్రేమించి రక్షించుకున్నాడుగా. ఆయన అంతలా ప్రేమించి రక్షించుకుంటే తిరిగి నన్నే ప్రేమించాలని కోరుకోడు. ఆయన కూడా కోరుకుంటాడు. మనమేమో రక్షించినందుకు నీకు స్తోత్రాలు, ఏమనుకోబాకు, నాకు ధర్మం అంటేనే ఇష్టం. రక్షించినందుకు స్తోత్రాలు, ఏమనుకోబాకు ప్రభు, ఆదివారం ఆరాధన ఉన్నా సుఖంగా తిని పడుకోవడమే నాకు ఇష్టం. ఏమనుకోబాకు నాయన, ఎన్ని కోటాలున్నా, పాస్టర్ గారు ఎంత ఖర్చు పెట్టినా, పాస్టర్ గారు ఏం చేసినా, నా భోగాలు, నా సుఖాలు, నా సౌఖ్యాలే నాకు ముఖ్యం. ఏమనుకోబాక. ఈయన కూడా తలకాయకి వచ్చి ఎంతో కొడుకు తిరగాలి. అవునా కదా? వాస్తవే. మనకొక న్యాయం, దేవునికి ఒక న్యాయమా? మనం ఒకరిని ప్రేమిస్తే వాళ్ళు తిరిగి మనల్ని ప్రేమించుకోకపోతే ఎంత బాధపడుతున్నాం. ఆయన మన కొరకు తన స్వరక్తం ఇచ్చాడు, మన కొరకు ఆయన సిలువలో మరణించాడు. ఆయన మనల్ని ప్రేమించాడు కనుక మరణించి మనల్ని రక్షించుకుంటే మనం ఆయన కాకుండా లోకాన్నంతా ప్రేమిస్తా ఉన్నాం. ఒక ఆయన్నే ప్రేమించాం, అన్ని ప్రేమిస్తాం మనం. దేవునికి స్తోత్రం. ఎలా కుదురుతుంది దీవించబడటం? అందుకే అన్నాడు, ఆయనను ప్రేమించని వాడికి శాపం. ఆయనను కాక దేనినైతే ప్రేమిస్తాడో లోకము దాని ఆశ గతించిపోద్ది. నిరంతరం నిలిచేవాడు ఆయనే. సిగ్గు తెచ్చుకోవాలి ఎప్పటికైనా మనం. దేవుడికి స్తోత్రం. నిరంతరం ఉండేది ఎవరు? దేవుడు. ఆ దేవుని ప్రేమించకుండా లోకాన్ని, సుఖాన్ని, సౌఖ్యాన్ని, ధనాన్ని, భోగాన్ని, వీటన్నిటిని ప్రేమించుకుంటే కూర్చుంటే ఒకరోజు ఆయన రానే వస్తాడు, పోయేవాడు పోతాడు, నువ్వు విడవబడతావనే సంగతిని జ్ఞాపకం చేసుకో. అలా కాక ఈ రోజు చెప్పబడుతున్న వాక్యం ద్వారా, అయ్యో ఈ లోకంలో జీవించుతున్న నేను
పౌలు తిమోతికి చెప్తున్నాడు కదా, ఇదిగో దేవుని కంటే సుఖానుభవాన్ని మనుషులు ప్రేమిస్తున్నారని. నేను అలా ఉండక, దేవా నేను నిన్నే ప్రేమిస్తా. హల్లెలూయా. చెప్తారు ఎవరు నా మాట? నేను నిన్నే ప్రేమిస్తాను. ఐ లవ్ యూ జీసస్. హల్లెలూయా. యేసు నేను నిన్నే ప్రేమిస్తాను. నువ్వు యేసయ్యను ప్రేమించే వ్యక్తిగా, యేసయ్యకే మనసిచ్చిన వ్యక్తిగా, నీ మనస్సంతా యేసయ్య మీద నిలిపిన వ్యక్తిగా నీవు ఉన్నట్లయితే ఈ లోకంలో జీవించిన కాలంలో నీవు ఎలా ఉండగలవు? చక్కటి ఉదాహరణలు లేఖనాల్లో రాయబడి ఉన్నాయి. కీర్తన గ్రంథము 122వ అధ్యాయం 6వ వచనం ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథము 122వ అధ్యాయం 6వ వచనం. త్వరగా. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. హల్లెలూయా. యెరూషలేము అనగా దేవుని యొక్క ఇల్లు, యెరూషలేము అనగా దేవుని యొక్క సంఘము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి మాట యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు. అందరు నన్నే చూస్తున్నారా? హల్లెలూయా. మనం దేన్ని ప్రేమిస్తున్నాం? ఆదివారం దేవుని సంఘాన్ని ప్రేమిస్తున్నామా? ఐ హ్యావ్ అన్ అదర్ అపాయింట్మెంట్స్ అంటున్నాం. ఏమంటున్నాం? చాలా మంది ఆదివారం రావట్లా. కారణం ఏంటంటే సహోదరి ఏమనుకో పక్కన 3వ వారం అనుకుంటా. దే హ్యావ్ సో మెనీ అపాయింట్మెంట్స్. అంటే ఇక్కడ యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు. మనకి సిగ్గుండాలండి. బైబిల్లో రాజులు మహానుభావులు సైతమే యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించా. ఎవరన్నారు అన్నమాట బైబిల్లో? దావీదు భక్తుడు అంటున్నాడు. ఆయన మహారాజు. మనకేమో ఏమీ లేదు, నెలకు 5 వేలు జీతం కూడా రాదు. మనమేమో ఏం ప్రేమిస్తాం? లోకాన్ని ప్రేమిస్తాం. అక్క ఏంది ఫంక్షన్? ఆదివారం. ఏం పర్లేదు, ఆదివారమే వస్తా. మొన్న చేసింది ఆ సహోదరుడు వచ్చాడు, మాస్టర్ గారు. ఆయన చెప్పాడు అలా అక్కాయి అంటాడు, అక్కాయి కొడుకు పెళ్లి సంబంధం కుదిరితే ఆదివారం పెట్టుకుందని పెళ్లి. నేను రానని చెప్పాడు. వెళ్ళాడా? ఉండడా? వెళ్ళరా పెళ్లికి? కారణం ఏంటి? ఆదివారం ఆయన ఆలయములో నేను ఆయనను ఆరాధించాను. ఆత్మానుసారమైన క్రమం. కానీ మనకి సో మెనీ అపాయింట్మెంట్స్. ఎక్స్క్యూజ్ మీ పాస్టర్ గారు, ఏమనుకోకు, నేను టుడే ఐఎమ్ గోయింగ్ టు మ్యారేజ్ సో లేట్, దట్స్ వై ఐ డి నాట్ కమ్ టు చర్చ్ అంటుంది ఒక ఉదయాన్ని వచ్చిన దగ్గరికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు దేవుని మందిరాన్ని ప్రేమించే పిల్లలుగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసు, మిమ్మల్ని వర్ధిల్లుతాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఆయనను ప్రేమించాలి, ఆయన ఆ మందిరాన్ని ప్రేమించాలి. ఆయన మందిరము విషయమైన ఆశ తృష్ణ నీలో ఉన్నప్పుడు నీవు వర్ధిల్లుతావని లేఖనాల్లో రాయబడింది. అలాగే సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 21వ వచనం. త్వరగా. నన్ను ప్రేమించు వారిని, ఎంత మంచి మాట, నన్ను ప్రేమించు వారిని ఆస్తి కర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. హల్లెలూయా. అందుకే నేను ప్రారంభంలో చెప్పా, ఎంతమందికి వర్ధిల్లాలనుంది అని అడిగా. ఎంతమందికి మీకున్న నిధులు నింపబడాలి? ఎంతమందికి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ అంటున్నాడు కదా, ఆస్తి కర్తలుగా ఉండాలనుందంటే అందరూ నాకు కూడా అన్నారు. అన్నప్పుడు నాకు కూడా అంటే ఏమవ్వాలి? ఆయననే ప్రేమించాలి. సుఖాన్ని కాదు, భోగాన్ని కాదు, ఈ లోకంలో ధనాన్ని కాదు. ఆయన్ని ప్రేమిస్తే ఆయన ఇస్తాడు. మీరు అనుకోవచ్చు, ఇక్కడ కూడా ఒక మాట రాస్తుంది కదండి పాస్టర్ గారు, నీకు బుద్ధి ఉందా లేదా? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులు నింపుదులు అన్నాడంటే ఆయన నింపే నిధులు స్థిరమైన నిధులు. దేవునికి స్తోత్రం. అది ఎవరు తీసివేయలేడు మన దగ్గర నుంచి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును కానీ నరుల కష్టార్జితమైన ఎక్కువ చేయలేరు. ఒక విశ్వాసి వర్ధిల్లాలంటే దేవుని కృపే. ఒక విశ్వాసి తనకున్న ఆస్తికి కర్తగా చేయబడాలంటే అది దేవుని కృపే. అది దేవుడు అంటున్నాడు, నన్ను నువ్వు ప్రేమిస్తే నేను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమేం చేస్తా అన్నాడు? 2 విషయాలు చెప్పాను. ఒకటి, వర్ధిల్లుతాం. ఏ ఆస్తి అయితే లేదనుకుంటున్నామో దానికి కర్తగా చేస్తాడు. అంటే ఆస్తి వస్తుంది కాదు, ఆస్తిని అనేక మందికి పంచే మనుషులుగా ఉంటారని దాని అర్థం. నిధులు నింపబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 3వదిగా అక్కడ అంటాడు యాకోబు రాసిన పత్రికలో, నిన్ను ప్రేమించిన వాడికి జీవ కిరీటం ఇస్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి,
యేసే దగ్గరికి వచ్చాం, యేసే నమ్ముకున్నాం. యేసే కంటే సుఖానుభవాన్ని ప్రేమిస్తే ఏది పొందుకోలేము. యేసే దగ్గరికి వచ్చిన మనం యేసేనే ప్రేమించగలిగితే ఏమేం పొందుకుంటామో తెలుసా? మన స్థితిగతులు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మనం ఆస్తికి కర్తలుగా ఉంటాం. మనకు దేవుడు సమృద్ధినిస్తాడు. ఇక్కడ సమృద్ధి మాత్రమే కాక మనం ఎక్కడి దాకా వెళ్తామంటే ఇదిగో జీవ కిరీటం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమార్ రాసింది, యాకోబు రాసిన పత్రిక 1:12 జీవ కిరీటం ఇస్తాడంట ఆయనను ప్రేమించిన వాడు. శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం. ప్రేమించే వాళ్ళకి దేవుడు ఏ వాగ్దానం చేశాడంట? జీవ కిరీటం. హల్లెలూయా. సహోదరి, వర్ధిల్లుతావు, ఆస్తి కర్తగా చేయబడతావు, నీ నిధులు నింపబడతాయి. నీవు దేవుడు సిద్ధపరిచిన జీవ కిరీటాన్ని పొందు. ఎంతకంటే ఇంకేమైనా కావాలా? ఇప్పుడు కాలిపోయే, బూడిదైపోయే, మట్టి అయిపోయే శరీరం కోసం ఏం చేస్తున్నావు? ఐ నీడ్ రెస్ట్ పాస్టర్, ఐ వాంట్ టు గో టు ఫంక్షన్ పాస్టర్, ఐ డోంట్ కేర్ చర్చ్. ఆదివారం ఐ డోంట్ కేర్ చర్చ్. నువ్వు పెడితే అంత, పెట్టకపోతే అంత. ఏమంటాడు దేవుడు? నా కోసం రమ్మంటాడా? చర్చికి ఎవరి కోసం రావాలమ్మా? దేవుని కోసమా? ఎవరి కోసం రావాలి? నా కోసమా? దేవుని కోసం, నీ ఆత్మీయ జీవితం కోసం. వస్తే ఆయన ప్రేమిస్తే, ఆ యెరూషలేమును ప్రేమిస్తే, ఆ యేసయ్యను ప్రేమిస్తే నువ్వు వర్ధిల్లుతావు, ఆస్తికి కర్తగా చేయబడతావు, నీ నిధులు నింపబడతాయి, నువ్వు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. అలాగని లోకాన్ని ప్రేమిస్తూ, సుఖానుభవాన్ని ప్రేమిస్తూ, ధనాన్ని ప్రేమిస్తూ ఉంటే ఆ ఇస్కరియోతు యూదా ఏమైపోయాడో, ఆ అననీయ సప్పేరాలు ఏమైపోయారో, ఆ యొక్క సంసోను ఏమైపోయాడో, ఇలా మాట్లాడుకుంటూ ఉంటే అనేక మంది సుఖాన్ని, శరీరాన్ని, ధనాన్ని ప్రేమించిన వారు ఈ లోకములో వారికి పుట్టగతులు లేకుండా పోయిన సందర్భాలని బైబిల్లోనే మనం చూస్తూ ఉన్నాం. కనుక ఎట్టకాలకి యేసే దగ్గరికి వచ్చాం, ఆయననే ప్రేమించే వారంగా ఉందాం. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆయననే ప్రేమించే వారిగా ఉంటే మనం, మన కుటుంబాలు వర్ధిల్లుతాయి, మనకు సమర్థనిస్తాడు దేవుడు. మనకు ఆయన రాజ్యములో జీవ కిరీటం చేత మనను సన్మానించేటువంటి దేవుడిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను, పూర్ణ బలముతో ప్రేమించేను. సహోదరి సహోదరుడు అందరూ మోకరించి
అయ్యా ఈ పునరుద్ధాన దినాన్ని సన్నిధికి వచ్చిన మాతో అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారునికి ఇచ్చిన హెచ్చరికలో నుంచి మాతో మాట్లాడారు నాయన. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించిన వారి జాబితా. అవును తండ్రి, ఈ అంత్య దినాలలో అపాయకరమైన కాలము రాగా ధనాపేక్ష కలిగిన వారిగా అనేక మంది ఉంటున్నారు, వ్యసన పరులుగా అనేక మంది ఉంటున్నారు, సుఖానుభవమును ప్రేమించే వారిగా అయ్యా అనేక మంది ఉంటున్నారు. తండ్రి నీకు స్తోత్రాలు అయ్యా. అయ్యా ఇదిగో ప్రభువా, అచ్చువారితో విముఖుడవై ఉండకు అని అనాడు తిమోతికి పౌలు గారు సెలవిచ్చిన రీతిగా మేము అచ్చువారిలో చేరక ప్రభువా అయ్యా, ఏదున్నా లేకపోయినా మా స్థితి ఎలా మారినా మార్చబడకపోయినా కూడా ప్రభువా అయ్యా మీతో ఉండడానికి, అయ్యా యెరూషలేము నిన్ను ప్రేమించడానికి, యేసు నిన్ను ప్రేమించడానికి, పరిశుద్ధాత్మ దేవ నీతో జీవించడానికి మాకు సహాయం చేయండి. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇవాళ దేవునితో చెప్పగలవా మనసారా? అయ్యా నేను నా పూర్ణ హృదయంతో నేను ప్రేమిస్తాను నాయన, ఎందుకంటే నీవు నన్ను ప్రేమించావు. అయ్యా పాపములో ఉండగా, వ్యభిచారములో ఉండగా, వ్యసనములో ఉండగా, లోకములో ఉండగా, అక్రమములో ఉండగా అయ్యా నన్ను నీ స్వరక్తం ఇచ్చి అయ్యా నీ ప్రేమ చేత కడిగి కొన్నదేవా నీకు స్తోత్రం. నేను నిన్నే ప్రేమిస్తానయ్యా. లోకములో ఉన్న ధనం అవసరం లేదయ్యా, లోకములో ఉన్న సుఖ సంఖ్యలు అవసరం లేదయ్యా. అయ్యా నీ కొరకు శ్రమ పడతానయ్యా, నీవిచ్చే కృప కొరకు ఎదురు చూస్తానయ్యా. నేను నిన్ను ప్రేమించగా నన్ను వందల చేస్తానన్నావు, నీవు నన్ను ప్రేమించగా ఆస్తికి కర్తగా చేస్తానన్నావు, నేను నిన్ను ప్రేమించగా అయ్యా ఇదిగో నా నిధులను నింపుతానన్నావు. ఇంతకంటే నాకేం కావాలి ప్రభువా? నీవిస్తే చాలయ్యా, నీవుంటే చాలయ్యా, నేను నిన్నే ప్రేమిస్తానయ్యా. మనసారా ఆయనతో తీర్మానం చేసుకుందాం, మనసారా ఆయనతో తీర్మానం చేసుకుందాం. నా ప్రియ సహోదరి సహోదరుడా, మనసారా ప్రభుతో తీర్మానం చేసుకుందాం. ఆయన మాటలు విన్నప్పుడు ఆయనతో తీర్మానం చేయలేనటువంటి ఆత్మీయ జీవితం ఎందుకు పనికిరానటువంటిది? ఈరోజు దేవుడితో బలమైన తీర్మానం చేద్దాం. దేవుని కాక సుఖానుభవాన్ని ప్రేమించే వారిలో నేను ఉండొద్దయ్యా, నేను నిన్నే ప్రేమిస్తాను. ఒకటే కారణం ప్రభువా, నన్ను రక్షించావు, నీ సొత్తుగా చేసుకున్నావు. నీ కొందనాలు యేసయ్యా, నీ కొందనాలు. నా పూర్ణ మనసుతో, నా పూర్ణ ఆత్మతో, నా పూర్ణ బలముతో నేను నిన్ను ప్రేమిస్తానయ్యా. నిన్ను ప్రేమించే వారికి ఆశీర్వాదం నువ్వు ఇవ్వగలిచావో అది పరిపూర్ణంగా నీ ద్వారా నేను పొందుకున్నట్లు నాకు సహాయించు. సమస్త మహిమ అల్పురమైన మా ద్వారా పొందుకుంటూ మేము తీసుకుంటున్న తీర్మానాల ద్వారా నీ బలమైన ఆత్మాభిషేకంతో కూడిన ప్రతి విధమైన ఇహలోక సంబంధమైనవి, పర సంబంధమైన నీ దీవెనల చేత నీ పిల్లలముగా మేము తృప్తి పరచబడుచు ఆత్మానుసారంగా ముందుకు వెళ్ళడానికి ప్రతి బిడ్డలకు సహాయం చేసి నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావములను పొందుకోనమని యేసు పరిశుద్ధ నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ లేచి